హైదరాబాద్ అనేది అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నగరం. ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేందుకు, అలాగే ఉద్యోగాలు చేసి కెరియర్ను బిల్డ్ చేసుకునేందుకు మాత్రమే కాక ఉన్నతమైన చదువుల నిమిత్తం కూడా అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని దశాబ్దాల క్రితమే సీమాంధ్రకు తెలంగాణకు మధ్య సంబంధ బాంధవ్యాలు పెనవేసుకుపోయాయి. అది నానాటికి పెరుగుతోందే తప్ప తరగదు. కాబట్టి నిత్యం ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పైగా అవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తరిగేవి కాదు. అందుకు ఉదాహరణే హైదరాబాద్ విజయవాడ రహదారిపై ప్రయాణం. ఈ రహదారిపై ప్రయాణాల గురించి ఏకంగా ఒక ప్రముఖ సంస్థ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో హైదరాబాద్ విజయవాడ హైవే సగటు రోజువారీ ట్రాఫిక్లో గణనీయమైన పెరుగుదలను కనబరిచినట్టు తెలుస్తోంది. 2023 అక్టోబర్ మాసం నుండి 2023 డిసెంబర్ మాసం వరకు హైదరాబాద్ విజయవాడ హైవేపై సగటున రోజువారీ ట్రాఫిక్ సంవత్సరానికి 5.9% పెరిగింది. అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒక కన్సార్టియంలో హైదరాబాద్ విజయవాడ హైవే ప్రాజెక్ట్ బిల్డ్, ఆపరేట్, అలాగే ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన దక్కించుకుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక 2023-2024 ఆర్థిక సంవత్సరంలో హైవేపై సగటు రోజువారీ ట్రాఫిక్లో స్థిరమైన వృద్ధి పథాన్ని నివేదిక చూపించింది. 2023 ఏప్రిల్ 1 నుండి డిసెంబర్ 31, 2023 వరకు సగటు రోజువారీ ట్రాఫిక్ సంవత్సరానికి 4.9% పెరిగింది. ట్రాఫిక్ పెరుగుదలకు సంబంధించిన ఆర్థిక పనితీరును కూడా నివేదిక హైలైట్ చేసింది. 2023-2024 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో హైదరాబాద్ విజయవాడ హైవే ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం 1,222 మిలియన్ రూపాయలుగా ఉంది. అదే సమయంలో సగటు రోజువారీ ట్రాఫిక్ 24.3 వేల వాహనాలకు చేరుకుంది. ఈ నివేదిక సదరు మార్గంలో ప్రయాణికులు అలాగే వాహనాల యొక్క రాకపోకలను సూచిస్తోంది.